2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్ర విభజన అందరికీ తెలిసిందే. పార్లమెంటు తలుపులు మూసివేసి మరీ నిర్దాక్షిణ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ తెలంగాణలో వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించింది. అప్పుడు దాంట్లో విభజన చట్టంలో ఇచ్చినటువంటి 17 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ అంశాలకు సంబంధించి కూడా 10 సంవత్సరాల కాల పరిమితితోటి చాలా మటుకు ఇప్పుడు ఎయిమ్స్ కట్టడం దగ్గర నుంచి ఐఐటీ సంస్థలు గానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావడం గానీ, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ గడిచిన 10 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ అమరావతి కలుపుకొని కూడా చాలా పూర్తి చేశాము. ప్రత్యేక హోదా ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఇప్పటికీ కొంతమందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రత్యేక హోదా గురించి మాకు అన్యాయం జరిగింది, రాష్ట్రానికి జరిగింది అనుకుంటున్నారు. కానీ అప్పుడు 2015లో జరిగినటువంటి సంఘటన ఏదైతే 14వ ఆర్థిక సంఘం చెప్పిందో, అంటే ఆ కేటగిరీలో ఇప్పుడు ఆర్థిక సంఘాన్ని అనుసరించి రాష్ట్రాలన్నీ కూడా లబ్ధి పొందుతాయి. రాష్ట్రాలకి వచ్చేటటువంటి డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ లాంటి వాటితో సహా అన్నీ కూడా ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్ ఇదివరకు ఉండేది అది డిసైడ్ చేస్తుంది. అప్పుడులో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఏదైతే ఉందంటే, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అసెంబ్లీ అంటే సంపూర్ణ మెజారిటీతో అసెంబ్లీలో రెజల్యూషన్ తీసుకుని రావడం జరిగింది. ప్రత్యేక హోదా ద్వారా ఏమొస్తుందన్నది క్లారిటీ ప్రజలకు ఉంటే కనుక ఈ ప్రశ్న ఉత్పన్నం అవ్వదు. 90% కేంద్ర సహకారం ఉండాలి, 10% రాష్ట్ర సహకారంతో కొన్ని రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సహకారం ఉంటుంది అని అన్నారు. కానీ ఏదైతే ఈ 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి చేసిన మార్పుల ద్వారా అప్పుడున్నటువంటి స్థానిక అసెంబ్లీ ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో అది తీసుకున్న రెజల్యూషన్లో క్లియర్గా ఏం చెప్పాము, ఆ అమౌంట్స్ ఏవైతే డిఫరెన్స్ ఏదైతే వస్తుందో దానికి తగిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని కాంపన్సేట్ చేస్తూ ఈ రాష్ట్రానికి మరింత డెవలప్మెంట్ని అందిస్తామని అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ప్రతి సంక్షేమ పథకం దగ్గర నుంచి, లేదంటే ఇండస్ట్రీస్కి ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ దగ్గర నుంచి, రోడ్ ప్రాజెక్ట్స్ కానీ ఏది తీసుకున్నా ఈ రాష్ట్రానికి అంతకు మించినటువంటి లబ్ధి జరిగింది. కేవలం ఏంటంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రత్యేక హోదా, విభజన చట్టాలు ఇటువంటివన్నీ కూడా పొలిటిసైజ్ చేస్తూ పొలిటికల్గా గెయిన్ చేసుకోవాలని కొంతమంది చేస్తున్న ప్రచారం తప్పితే, ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో, ఏదైతే రావాల్సి ఉందో అంతకు మించినటువంటి అభివృద్ధిని, సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది.